దినపు రాత్రి మాట్లాడుకుంటూ మారు మనసుకు తగిన ఫలములు ఫలించు వారు ఎవరు అనంటే భక్తి చేయువారు. క్రైస్తవ పరిభాషలో భక్తి, గాడ్లీనెస్. 1 తిమోతి ఆధారంగా అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తూ, తిమోతి నువ్వు భక్తి చెయ్యు, భక్తి ఎలా చేయాలో నువ్వు నేర్చుకో ముందు, ఆ తర్వాత నీ సంఘానికి నేర్పించు అన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందులోనే భక్తి ఎలా చేయాలో చాలా మాటలు పౌలు తిమోతికి రాశాడు. ఇక మిగిలిన పత్రికలు చూస్తే చాలా ఉన్నాయి. కానీ సమయాన్ని బట్టి మారు మనసుకు తగిన ఫలములు ఫలించు వానిలోని భక్తి కొన్ని లక్షణాలను బయటకు చూపిస్తుంది అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటూ, అటివారు విని ఆ చొప్పున చేయువారుగా ఉంటారు అని జ్ఞాపకం చేసుకున్నాం. ఏ వినాలి? వాక్యం వినాలి. ఆ వాక్యం వింటే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము కలిగితే యేసును ప్రభువని, రక్షకుడని, దేవుడని ఒప్పుకుంటాం. మన పాపములు ఆయన ముందు ఒప్పుకుంటాం. ఆయన వాటిని క్షమించాడు అని నమ్ముతాం. నిత్య జీవాన్ని మనకు ఇచ్చాడు అని నమ్ముతాం. వాక్యము లేకుండా విశ్వాసం పుట్టదు. నేర్చిన జ్ఞానముతో నీకు తెలివి ఎక్కువ కావచ్చేమో కానీ విశ్వాసం రాదు. నేర్చిన జ్ఞానముతో విశ్వాసం వస్తుంది అనంటే ఈ ప్రపంచ మేధావులు గొప్ప విశ్వాసులు అవ్వాలి. ఈరోజు ఈ దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా పాలించడానికి ఎన్నుకొనబడిన ప్రధానమంత్రి కూడా ఒక మేధావే. కానీ ఆయన రాళ్లకు నమస్కారం చేస్తాడు. ఆయన రాళ్లకు ప్రాణం ఊదుతాడు. ఆ విశ్వాసం అది ఆయనది. ఇది రక్షించే విశ్వాసం కాదు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఆ విశ్వాసం కాదు ఆయనది. ఆ విశ్వాసం చదువు నుండి రాదు. ఆ విశ్వాసం హోదా నుండి రాదు. ఆ విశ్వాసం కుల గోత్రాల, ప్రాంతీయ, నైసర్గిక, సాంస్కృతిక నేపథ్యాల నుండి రాదు. ఆ విశ్వాసం వాక్యమును వినుట, చదువుట వలననే కలుగుతుంది. అందుకే మనము ఏమని హెచ్చరింపబడ్డాము అంటే, వాక్యం చదువు, ఆ చొప్పున చెయ్యు. వాక్యం విను, ఆ చొప్పున చెయ్యు. అప్పుడు విశ్వాసం కలుగుతుంది. అప్పుడు నువ్వు రక్షించబడతావు. అప్పుడు నువ్వు యేసును వెంబడిస్తావు. ఈవేళ లూథరన్ అనే ఈ శాఖాపరమైన క్రైస్తవ సంఘం ఉంది అనంటే వెనకటికి ఆ మహాశయుడు వాక్యాన్ని చదివాడు. వాక్యాన్ని చదివాడు, లోతుగా చదివాడు. ఎంతగా చదువుతూ ఉంటుంటే అంతగా ఆయన క్రైస్తవ సిద్ధాంతాన్ని పైకి తీసుకొచ్చాడు. పైకి తీసుకొచ్చి ఆయన పలికిన 5-6 ప్రముఖమైన ఏకవాక్య క్రైస్తవ ప్రొటెస్టెంట్ శాఖల వాక్యానుసార సిద్ధాంతాలలో ఒకటి ఇది. ఏంటి? విశ్వాసము ఒక్కటే. సోలా ఫిడే, సోలా ఫిడే. విశ్వాసము ఒక్కటే. ఆ ఒక్కటే అయిన విశ్వాసము వాక్యం చదివితేనే వస్తుంది. అందుకే నా ఆత్మీయ సమాజమా, నేను మీకు బోధించి చెప్పి పోవడానికైతే రాలేదు. నేను చాలా యథార్థంగా నేను మాట్లాడుతున్నాను. ఇది నాకు కూడా వర్తిస్తుందని నాకు తెలుసు. నాకు వర్తించనిది నేను ఎవరికినీ బోధించకుందునుగాక.
నేను నేర్వనిది ఎవరికి నేర్చుకోండి అని చెప్పుకుందునుగాక, నేను సాధన చెయ్యనిది సాధన చెయ్యండి అని నేను ఎవరికి చెప్పుకుందునుగాక. ఎందుకంటే ఉపదేశకులు ఎంత భాగ్యవంతులో, ఎంత బాధ్యత కలిగిన వారో అంతగా స్క్రూటినీలోకి వస్తారు వాళ్ళు, అంతగా దేవుని యొక్క స్కానింగ్లోనికి వస్తారు. వారికి అయితే రెండంతల ప్రతిఫలము, లేకపోతే రెండంతల దండన. అందుకే పౌలు సహా చెప్పాడు, అందరూ బోధకులు కాకండి, అందరూ బోధకులు కాకండి. కాబట్టి ప్రియులారా, వినాలి, ఆ చొప్పున చేయాలి, బుద్ధిమంతుల్లా ఉండాలి, విశ్వాసం పెంచుకోవాలి. అలా పెంచుకొని రక్షణ అనుభవంలోనికి నడవాలి అన్నది నేర్చుకున్నాం. రెండవది, రక్షణలో కొనసాగుట. మనము వాక్యమును విని యేసును ప్రభువని ఒప్పుకొని మన పాపములను ఆయన ముందు ఒప్పుకొనుట ద్వారా పొందుకున్న రక్షణను మనము కడమట్టుకు కొనసాగించుకోవాలి. ఒక చిన్న వివరణ, సాగర్ గారు కానీ ప్రవీణ్ గారు కానీ ఆనాటి బాప్తిస్మమిచ్చు యోహాను నేపథ్యాన్ని తీసుకొని, పోలీస్ ఆఫీసర్లు ఉన్నారా మీరు ఇక్కడ, మీరు బుద్ధిగా డ్యూటీ చేసుకోండి, అకారణంగా అన్యాయంగా ఎవరిని జైల్లో పెట్టకండి, మీరు మీది కాని దానిని దేనిని లాక్కోకండి, మీకు 2 వస్త్రాలు ఉంటే ఒకటి ఇచ్చేయండి. ఇలా ఎన్నెన్నో మంచి మాటలు బాప్తిస్మమిచ్చి యోహాను అక్కడ చెప్పాడు. గమనించాలి, ఇవి రక్షణ కాదు, ఇవి రక్షణ కాదు. ఇవి రక్షణ వీటి ద్వారా రాదు. రక్షించబడిన వాడు వీటిని చేయడానికి పిలువబడ్డాడు. కాస్త వివరణ ఇస్తున్నానంతే. నేను ఒక మాటలో చెప్పాలంటే, మంచి క్రియలు మనలను రక్షించవు, కానీ రక్షించబడి మంచి క్రియలు చేయడానికి పిలువబడ్డాం. Every believer, once you are born again, saved, you are called to do good works. అయితే మంచి పనులే రక్షణ అని అనుకుని పొరబడేవు కాదు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అని అన్నప్పుడు ఏంటంటే, నువ్వు రక్షించబడి, రక్షణ అంటే మారు మనసు కదండి, నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందిన తరువాత ఆ రక్షణకు తగిన ఫలాలు నువ్వు ఫలించు. అప్పుడు ఇందాక వారు చెప్పిన వెనకటికి ఇంకా ధర్మశాస్త్ర కాలములోనే ఉన్న బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పిన మంచి పనులు మనము కొనసాగించాలి. సో మొట్టమొదటి తలంపు ఏంటంటే, మంచి పనులు మనలను రక్షించవు, మంచి పనుల కొరకు రక్షించబడ్డాం. ఈ స్పష్టత మనలో ఉండాలి. రక్షణ యేసు క్రీస్తును బట్టి మాత్రమే కలుగుతుంది. రక్షకుడు ఒక్కడే. ఆ యేసును విశ్వసించుట ద్వారా ఉచితముగా తన కృపను బట్టి మనకు దొరికే ఒక వరం, ఒక బహుమానం, ఒక కృపా కనికర భిక్ష రక్షణ. దీనికి మనము ఏమీ చేయలేదు, ఏమీ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంతా ప్రభువే చేశాడు. ఇది కదా మన ప్రొటెస్టెంట్ క్రైస్తవ విశ్వాసం. ఇది కదా లూథర్, కాల్విన్, స్వింగ్లీ ఇలాంటి 16వ శతాబ్దపు రిఫార్మర్స్ మన ముందుకు తీసుకువచ్చారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెసీ 2:7-8 వచనాలు. రైట్. మొదటిది వాక్యం వినాలి, ఆ చొప్పున చేయాలి. రెండవది రక్షింపబడి రక్షణలో కడదాకా కొనసాగాలి. మూడవది పరిశుద్ధతను సాధన చేయాలి. భక్తి చేసే విశ్వాసి
ఈ 3 లక్షణాలు మాత్రమే ప్రదర్శిస్తాడు అని నేను చెప్పలేదు. చాలా ఉన్నాయి. సమయాన్ని బట్టి 3ంటికే నేను పరిమితమయ్యాను. నేను ఏ భక్తి చేస్తున్నా దానికి సంబంధించిన తీర్మానాన్ని నేను చేసుకోవాలి. ఇది మొదలుకొని నేను విని ఆ చొప్పున ప్రవర్తిస్తాను. ఇది మొదలుకొని నా రక్షణను సీరియస్గా తీసుకుంటాను. ఇది మొదలుకొని నా పరిశుద్ధతను సీరియస్గా తీసుకుంటాను అనే తీర్మానాలు మీరు చేసుకున్నారు. మొదటి రాత్రి చాలామంది లేచి నిలబడ్డారు, స్పందించారు. వాటిలో కొనసాగుతూ ఉన్నారని ఆశిస్తున్నాను. రెండవది, నిన్న